ఆల్రెడీ వచ్చే ముందే ఒక పచ్చడి, ఫ్రై, ప్రసాదం ఇంకా వడ పెట్టేసి ఉంది. ఈ ఆర్ట్ వర్క్ అసలు మెస్మరైజింగ్ అంతే. ఇదిగోండి పుష్కరణి. సుప్రభాతంకి డిప్ వేసి బయటకు వచ్చాం. ఇప్పుడే రికమెండేషన్ లెటర్ పైన వచ్చామన్నమాట. ఆ లెటర్ వచ్చే ముందు మనకు ఒక పీడిఎఫ్ వస్తుంది. ఆ పీడిఎఫ్ తీసుకెళ్ళి మనకి జేఈఓ ఆఫీస్ అని ఒక ఆఫీస్ ఉంటుంది. ఆ ఆఫీస్లో సబ్మిట్ చేస్తే అప్పుడు మనకి వాళ్ళు ఒక లెటర్ ఇస్తారనమాట. అప్పుడు అది మనం దర్శనానికి తీసుకుని వెళ్ళాలి. సో అది 12 లోపు ఇవ్వాలి కాబట్టి మేము ఇప్పుడు త్వరగా అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఇదిగోండి ఇదొక బ్యూటిఫుల్ ప్లేస్. మెయింటెనెన్స్ వర్క్ క్లీన్ చేస్తున్నారు. ఎవరైతే తలనీలాలు ఇవ్వాలనుకుంటారో, అదే గుండు గీయించుకోవాలనుకుంటారో వాళ్ళు ఇలా వెళ్ళాలి. ఇదిగోండి జేఈఓ క్యాంప్ ఆఫీస్ వరకు బస్ ఎక్కం. ఇప్పుడు ఫ్రీ బస్సు. ఇదంతా ఫ్రీ బస్సే మొత్తం. బస్సు అస్సలు ఖాళీ లేదు, అలా ఎక్కుతూ ఉన్నారు. జేఈఓ ఆఫీస్ వరకు బస్సు ఎక్కాం, బస్సు దిగేసాం. పదండి ఇంక వెళ్ళిపోదాం జేఈఓ ఆఫీస్కి. తిరుమలలో ట్రాన్స్పోర్టేషన్ ఎంత ఫాస్ట్ అంటే ప్రతి 1 to 2 minutes మధ్యలో ఒక బస్సు ఉంటుంది. మొత్తం అందరూ చూసారా పేపర్లు పట్టుకుని ఉన్నారు. వీళ్ళందరూ కూడా రికమెండేషన్ విఐపీ లెటర్స్ అన్నీ. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రికమెండేషన్ వాళ్ళే. రికమెండేషన్ లెటర్ తీసుకుని ఇక్కడ సబ్మిట్ చేయడానికి వచ్చిన వాళ్ళే. 12 లోపు సబ్మిట్ చేయాలి. వీళ్ళందరికీ దర్శనం. వీళ్ళతో పాటు మాకు కూడా రేపు ఉంటుంది అనమాట. ఏదో టైంకి చెప్తారు. ఇదే ఫామ్ మనం జేఈఓ ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సింది. సబ్మిట్ చేసే ముందు ఇంకా ఎవరైతే 5 members ఉన్నారో వాళ్ళ నేమ్స్ కూడా అన్నీ ఫిల్ చేసి అప్పుడు మనం వాళ్ళకి వెరిఫికేషన్కి ఆ ఫామ్ మెయిన్ పర్సన్ లోపలికి తీసుకెళ్ళాలి. ఇదిగోండి ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఏ దర్శనం ఎటువైపు ప్రతిదీ నీట్గా రాసి ఉంచారనమాట. వే టు ఎంబీసీ 34 చెప్పి అన్నీ ఏంటి? ఇవన్నీ ఎంబీసీ ఎంక్వైరీ కౌంటర్ దగ్గర ఉన్న రూమ్స్ అనమాట. సో ఇవన్నీ ఇక్కడ ఎవరైతే రికమెండేషన్ లెటర్స్ ఉన్నాయో వాళ్ళకి ఇక్కడ రూమ్స్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు కొన్ని. మీకు ప్రతిదీ నీట్గా ఏ డైరెక్షన్లో వెళ్ళాలో రాసి ఉంచారు. జేఈఓ ఆఫీస్లో వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఒక స్లిప్ ఇస్తారు అకామిడేషన్ కోసం. అది తీసుకుని మేము ఇప్పుడు ఎంబీసీ ఎంక్వైరీ దగ్గరికి వచ్చామన్నమాట. ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు మాలా వెయిట్ చేసే వాళ్ళు. జేఈఓ ఆఫీస్లో మొత్తం వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఇలాంటి స్లిప్ ఒకటి ఇస్తారు. ఇది పట్టుకుని ఇక్కడ ఎంబీసీ అకామిడేషన్ అని ఉంటుంది. ఇక్కడికి వచ్చారంటే మీకు లైన్లో నిలబడిన తర్వాత ఏ కైండ్ ఆఫ్ రూమ్ కావాలి అని చూసుకున్న తర్వాత అప్పుడు ఏ రూమ్ కావాలో తీస్తే దాని తర్వాత అందులో మనకి 100 rupees రూము అంటే, కాకపోతే మనం ఫస్ట్ 600 డిపాజిట్ చేయాలి, 500 తర్వాత ఇస్తారు. ఇదిగోండి రూమ్ ఇచ్చారు మాకు. ఇక్కడ రూములు తీసుకునే దగ్గర మనకి ఏ అకామిడేషన్ ఎక్కడెక్కడ ఉందని ప్రతిదానికి ఒక QR పెట్టారు. అది స్కాన్ చేస్తే మన అకామిడేషన్ డైరెక్షన్ వచ్చేస్తుంది. ఇదిగోండి స్పెషల్ ఎంట్రీ దర్శన్కి ఇటు 300 rupees ఇవి. విఐపీ కూడా అటే. మా రూమ్కి వెళ్తున్నాం మేము ఇప్పుడు మనకి ఇచ్చిన స్లిప్ పైన ఏటీసీ సబ్ ఎంక్వైరీ ఆఫీస్కి వెళ్ళమని ఉంది. అక్కడికి వెళ్ళి రూమ్ తీసుకోవాలి. ఇప్పుడు మన వాళ్ళకి చూపిస్తే స్లిప్ కీస్ ఇస్తారు. కీస్ ఇచ్చారు 85D మన రూమ్ నెంబరు. ఆల్రెడీ ముందే స్లిప్ పైన కూడా ఇచ్చారు. దాని తర్వాత సబ్ ఎంక్వైరీ ఆఫీస్ పక్కనే మన రూమ్. అదిగోండి అదే మన పైది మన రూమ్. ఓపెన్ చేయి. ఓకే ఇక్కడ ఒక ఇద్దరు పడుకోవడానికి. యాక్చువల్లీ ఇద్దరు కదా 4 పడుకోవచ్చు. ఇప్పుడు మొత్తం రికమెండేషన్ ప్రాసెస్ అంతా సింపుల్గా చెప్దామని చెప్పి చేస్తున్నాను ఈ వీడియో. ఫస్ట్ ఏంటంటే మీకు ఎవరి దగ్గర నుంచి అయితే రికమెండేషన్ ఉందో ఆ లెటర్ అనేది మీకు ఒక 2 days ముందు ఒక మెసేజ్ వస్తుంది కదా. ఆ లెటర్ పైన మెయిన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు మాత్రం ఉంటుంది. మనం ఆ లెటర్ తీసుకుని తిరుమలకి 1 day బిఫోర్ వెళ్ళాలి. మనది 18th అనుకోండి దర్శనం, 17th వెళ్ళిపోవాలి. అది కూడా బిఫోర్ 12 మనం ఆ లెటర్ తీసుకుని జేఈఓ ఆఫీస్లో సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసే ముందు ఇంకా ఎవరైతే ఉన్నాయో నేమ్స్ వాళ్ళు ఇంక్లూడ్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత అక్కడ లోపల వాళ్ళు వెరిఫై చేసి మనకు స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ తీసుకుని పక్కనే ఉన్న ఎంబీసీ ఎంక్వైరీ ఆఫీస్కి వెళ్తే అక్కడ మనకి అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారు. మనకు ఆ స్లిప్ ఇచ్చిన తర్వాత ఆ అకామిడేషన్ ప్రొవైడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుందంటే మీరు వెరిఫికేషన్కి వెళ్ళారు కదా లోపలికి. ఆ వెరిఫికేషన్ అంతా అయిపోయిన తర్వాత సేమ్ అదే రోజు ఈవినింగ్ లేదా కొద్దిగా సాయంత్రం మాకు 8 o'clock అలా వచ్చింది. మీకు ఫైనల్ అయిపోయిందని చెప్పి ఒక మెసేజ్ వస్తుంది, టెక్స్ట్ మెసేజ్. అక్కడ మీకు ఏ దర్శనం ఏ టైమింగ్కి రిఫరెన్స్ ఎవరు అన్నీ అని చెప్పి మీకు ఫైనల్గా ఒక లెటర్ వస్తుంది. ఆ లెటర్ మీరు తిరుమలలోనే పైన ప్రింట్అవుట్ తీసుకుని ఆధార్ కార్డ్స్ తీసుకుని దర్శనానికి వెళ్ళిపోవడమే. సో ఇంకొప్పుడు వెంగమాంబ సత్రంకి వెళ్ళి భోజనం చేయడానికి ఎక్కుదామంటే ఖాళీ లేదు, ఏదో ఎక్కాలి. బాగుంది కదా, బస్సులు వెళ్తుంది. అంతే ఎక్కాం దిగేసాం. ఇప్పుడు రైట్లో అన్నదాన సత్రం ఉంటుందని చెప్పారు ఇక్కడ, అక్కడికి వెళ్తున్నాం. సుపతం, శ్రీవారి మెట్లు, వరాహస్వామి టెంపుల్, శ్రీవారి పుష్కరిణి అన్నీ ఇటు సైడ్. ఇదంతా అన్నదానంకి వెళ్తున్నప్పుడు
మొత్తం అన్ని క్యాప్లు, గాజులు, వెంకటేశ్వర స్వామి ఫొటోస్ బయట. అదొక టైమింగ్స్ అవన్నీ. ఉదయం 8:30 నుంచి 10:30 వరకు బ్రేక్ఫాస్ట్, దాని తర్వాత 10:30 to 4 PM లంచ్, దాని తర్వాత మళ్ళీ 5 to 10:30 డిన్నర్. మనం ఇంక వెళ్ళే దగ్గర ఫ్రీ షూ కీపింగ్ సెంటర్ పెట్టుకోవచ్చు ఇక్కడ అన్ని అండి. మాతృశ్రీ వెంగమాంబ అన్నప్రసాద కాంప్లెక్స్, ఎంతోమంది ఆకలి తీరే చోటిది. అదిగోండి, లోపలికి వెళ్ళిపోతాం. ఇంకా ఈ ఆర్ట్ వర్క్ అసలు మెస్మరైజింగ్ అంతే. ఎప్పుడు ఆ అన్నదానానికి ఎవరు వచ్చినా సరే ఇంకా ఇది మిస్ అవ్వకుండా చూసి వెళ్తారు అందరూ. ఇక్కడ నుంచి చెప్పేస్తున్నాడు లోపల ఏం పెడతారో, మామిడికాయ కొబ్బరికాయ పచ్చడంట. గ్రీనరీ పైనుంచి ఆర్ట్ వర్క్, వావ్ బ్యూటిఫుల్ అంతే. ఆల్రెడీ వచ్చే ముందే ఒక పచ్చడి, ఫ్రై, ప్రసాదం, ఇంకా వడ పెట్టేసి ఉంది. రైస్ పెట్టారు కదా, ఇంకా వెంటనే లేట్ ఏం లేకుండా వెంటనే సాంబార్ తెచ్చేద్దాం. అది సాంబార్ కావాలితే సాంబార్, పెరుగు కావాలితే పెరుగు. మనం పెరుగు తినం, అందుకే సాంబార్. అక్క సాంబార్ తక్కువేండి, థ్యాంక్స్. ఇప్పుడే అన్నదాన సత్రంలో భోజనం అయిపోయింది. ఇప్పుడు సిఆర్ఓ ఆఫీస్కి వెళ్తున్నాం. ఎలానో పైన ఉన్నాం కదా, డిప్ వేద్దామని చెప్పి సుప్రభాతం కోసం. ఆఫీస్ దగ్గరికి వచ్చాం డిప్ కోసం. వీళ్ళందరూ దానికే డిప్ కోసం లైన్లో ఉన్నాం. బ్రో 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 ఇక్కడ రాసి ఉన్నారు చూడండి, ఏ డిప్పు ఎప్పుడెప్పుడు ఎంతమంది. డిప్పు కోసం నించోలేక ఇంక ఓపిక లేక కింద కూర్చుని పోయాం. ఇంకా ఇంతమంది వెయిటింగ్, మమ్మల్ని ఇప్పుడు వదిలేరు. వెళ్తున్నాం డిప్ వేయడానికి. ఇదిగోండి, మేము సుప్రభాతం చేసాం. 50 ఉన్నాయి, 501 మంది వేసారనమాట. తోమల సేవ, అర్చన, కళ్యాణోత్సవం, న్యూ కపుల్. అదిగోండి ఎన్రోల్మెంట్ టైం ఉదయం 11 గంటల నుంచి 5 గంటల వరకు ఇది జరుగుతుంది అనమాట. మనకి 5:30కి రిజల్ట్ తెలిసిపోద్ది ఏంటనేది. అది మీరు తిరుమలలో ఉంటే వేయడానికి మాత్రమే. సుప్రభాతంకి డిప్ వేసి బయటకు వచ్చాం. ఇప్పుడే సిఆర్ఓ ఆఫీస్ ఎదురుగానే ఉంటుంది రైల్వే రిజర్వేషన్ కౌంటర్. ఇప్పుడు పుష్కరిణి దగ్గరికి వెళ్దాం. అదిగోండి, ఇక్కడ ప్రొజెక్టర్ వేసి స్క్రీన్ వేసి మొత్తం అంతా ఇక్కడ ఉండే జనాలందరూ ఇక్కడ వెయిటింగ్ హాల్లో ఉంది. వీళ్ళందరూ చూడడానికి ఇక్కడ ఒక స్క్రీన్ కూడా వేశారు. ఇక్కడ భజన చేస్తున్నారు. ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు, అందరూ వెళ్తున్నారు పరిగెత్తుకొని. సో మేము కూడా వెళ్తున్నాం, అంతే కదా. గోవింద 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 గోవింద. అసలు ఇలా ఇక్కడ పూజ జరుగుతుందని కానీ హారతిస్తున్నారని కానీ అసలు ఏం తెలియదు. మేము జస్ట్ అలా పక్కకు వచ్చాం. రాగానే ఇలా వస్తే ఇక్కడ ఎక్కువ జనం, ఈ డప్పులు ఇదంతా చూసి వచ్చాం అనమాట. కానీ మంచి ఎక్స్పీరియన్స్. ఇంతకుముందు మీరు హారతి ఇవ్వడం చూశారు కదా, అది అయిపోయిన తర్వాత స్వామివారిని పల్లకిలో ఊరేగిస్తున్నారు. దానికోసం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హారతి ఇవ్వడానికి వీళ్ళు లైన్లో నించున్నారు. ఇప్పుడు స్వామివారి పల్లకి ఊరేగిస్తూ వస్తారు. గోవిందా 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 గోవిందా
స్వామివారి పల్లకి వస్తుందని ఇది క్లోజ్ చేశారు. ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం పుష్కరిణి దగ్గరికి వెళ్దాం. స్వామివారికి హారతి ఇచ్చిన ప్రసాదం ఇచ్చారు మనకి తెచ్చి. ఒక అమ్మాయి కరెక్ట్గా ఈ 2 ఇచ్చింది. ఇదిగోండి మనం పుష్కరిణి దగ్గరికి వస్తాం. ఇదిగోండి ఇదంతా పుష్కరిణికి వెళ్తున్నప్పుడు. ఇదిగోండి పుష్కరిణి దగ్గరికి వచ్చేసాం. పుష్కరిణి ఇక్కడ వీడియోస్ ఫొటోస్ ఎలా లేవు, సో తీయట్లేదు. ఇంకా ఎవరైనా పుష్కరిణిలో పుణ్యస్నానం చేద్దామని వస్తే మాత్రం మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 వరకు ఉంటుందంట. 6 తర్వాత అసలు అలౌ చేయట్లేదు, చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. మేమే 6కి ఒక 10 minutes ముందు వెళ్ళాం. ఇంకా ఏదో అలా వెంటనే ఇలా స్నానం చేసి వెంటనే వచ్చాం అనమాట. సో 6 తర్వాత వెళ్తే మీకు పుష్కరిణి క్లోజ్లో ఉంటుంది. ఇప్పుడు పక్కనే ఉన్న వరాహస్వామి దగ్గరికి వెళ్తున్నాం. దాని తర్వాత మాకు తెల్లవారుజామున స్వామివారి దర్శనం. సో ఇప్పుడు వరాహస్వామి దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మీకు కనిపిస్తున్నారు కదా, వీళ్ళందరూ కూడా వరాహస్వామి దర్శనం కోసమే. మనకి ఇక్కడ వరకే మనకి ఫోన్ యాక్సెస్ కూడా ఉంటుంది. స్వామివారి దగ్గరికి వెళ్ళేటప్పుడు అసలు ఫోన్ సమస్య లేదు. నైట్ అయితే తిరుపతి ఎంత బాగుంటుంది అంటే నేను తిరుపతిలోనే ఉండిపోతాను. ఇలా వెళ్ళాలి మనం దర్శనానికి, రైట్ సైడ్. ఇప్పుడు టైము నైట్ 7:30 అవుతుంది. వీళ్ళందరూ వరాహస్వామి దర్శనం కోసం వెయిటింగ్. వరాహస్వామి దర్శనం అయిపోయింది. నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి మాకు స్వామివారి దర్శనం. నెక్స్ట్ దర్శనం అయిన తర్వాత మనం మళ్ళీ కలుద్దాం. నా పోతే పోయే మనోడి పోయి అని తెలియదు. చెప్పులు ఇంకా ఇప్పుడు వస్తున్నాడు, చెప్తాను. మనోడి తెలియని విషయం ఇంకా తెలియదు. చెప్పులు పోయి అని, మనోడి చెప్పులు పోయి అని తెలీదు. చెప్పులు తీయడం కాదురా, నీ చెప్పులు నా చెప్పులు పోయాయి. మనోడు క్రాక్స్ ఉన్నాయి, మా చెప్పులు పోయాయి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే చెప్పులు పోయి అని చెప్పి మేము బాధపడుతుంటే మా బాధని ఇంకో ఈయన హేళనగా తీసుకుని నవ్వుతూనే ఉన్నాడు. ఇంకో గుండు బాస్ ఒకడు. స్వామివారి దర్శనం అయిపోయింది, చాలా బాగా అయింది. మా పెద్దన్న ఒకసారి ఇప్పుడు అన్నట్టు గుర్తు నాకు, ఒకసారి వెంకటేశ్వర స్వామి చూస్తే మళ్ళీ రమ్మని పిలిచినట్టే ఉంటుందని చెప్పి ఇప్పుడు టెంపుల్లో పైన ఉన్న ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాం. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.